పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అమరావతి పేరు మీద నిర్మించాలి అనుకుంటున్న రాజధాని విషయంలో రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. మొదటి నుంచి బాబు ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఒక పక్క అభివృద్ధి లేదు, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు లేవు. మొదట విడత తీసుకున్న భూముల సమస్యలే వేలాదిగా పేరుకుపోయి ఉంటే వాటిని పరిష్కరించకుండా మరలా భూముల సేకరణ అంటూ బాబు ప్రభుత్వం చేస్తున్న పనిని అన్ని వర్గాల ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర పూలింగ్ ప్యాకేజ్ రైతులకు మేలు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దానిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రియల్ ఎస్టేట్ ఎందుకు పుంజుకోవడం లేదు? పంజాబ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పూలింగ్ ప్యాకేజీ బాగుందా లేక ఏపీదే బెటరా? రైతులకు ఏది ఉపయోగం? దీనిపై విశ్లేషణ చేసుకుంటే అమరావతి రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉండవచ్చు. పంజాబ్లో 21 నగరాలు, పట్టణాల్లో గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం సుమారు 65,000 ఎకరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సమీకరించ తలపెట్టింది. మొదట ఒక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించగా దానికి విపక్షాలు, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పంజాబ్లో వాణిజ్య అవసరాలకు భూములు ఇస్తే ఎకరాకు 800 గజాల ప్లాట్ని కేటాయిస్తారు. అదే పారిశ్రామిక పార్కులకు పూలింగ్ కింద భూమి ఇస్తే 1000 గజాల పారిశ్రామిక ప్లాటు, 300 గజాల నివాసం, 100 గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ఎకరాకు 30,000 రూపాయల కౌలు ప్రకటించగా తాజాగా దాన్ని 50,000కు పెంచారు. అయితే ఈ భూముల్ని తీసుకుని అభివృద్ధి ఆరంభించిన తర్వాత ఎకరాకు 1,00,000 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ భూమి అభివృద్ధిలో ఆలస్యం జరిగితే ఏడాదికి 10% చొప్పున కౌలు పెంచుతారట. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఏపీలో రైతులకు ఇన్ని సదుపాయాలు, ముఖ్యంగా అభివృద్ధి ఆరంభించిన తర్వాత కౌలు 1,00,000 రూపాయలు చెల్లించే అంశం ఉన్నట్లుగా లేదు. ఆ భూముల్లో పట్టణాభివృద్ధి పనులు ఆరంభమయ్యే వరకు రైతులు తమ వ్యవసాయాన్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చు. కానీ ఏపీలో అసలు అభివృద్ధి పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాల్లో గట్లను తొలగించి రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయి ఆ కంప కొట్టడానికి కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తోంది. పంజాబ్లో రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకుంటామని, ఎవరి నుంచి బలవంతంగా సమీకరించబోమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనను కూడా విపక్షం స్వాగతించలేదు. రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమ్ను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన హామీ, తదితర వాగ్దానాల గురించి ఏమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవత్ మాన్ కొట్టిపారేసి రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని అంటున్నారు. మరి ఏపీలో ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు 1,80,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ 6లో 1 తప్ప పలు హామీలు అమలు కాలేదు. వాటిలో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఇస్తామన్న 1,500 రూపాయల హామీ కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44,000 ఎకరాల భూమి సమీకరించ తలపెట్టింది. దానిపై వెనక్కి తగ్గేది లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తాజాగా చెప్పారు. పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకొని అమరావతి సెంటిమెంటును ప్రయోగించి విపక్షం గొంతు నొక్కైనా తాను అనుకున్న విధంగా 1,00,000 ఎకరాల భూమిని అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు చేస్తున్న యత్నాలు ఎంతమేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కానీ, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. కానీ ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ధి చేయలేకపోవడం, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేశాయి. 2024లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ మీడియా ఇక్కడ కృత్రిమంగా భూముల రేట్లు పెంచడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. అయినా జనం ఆ మీడియాను పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనపడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44,000 ఎకరాల భూమి సేకరించబోతోందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారని అంటున్నారు.
తొలుత ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న 33,000 ఎకరాలతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు 20,000 ఎకరాలను అభివృద్ధి చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కానీ అదేమీ చేయకుండా కొత్తగా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు. రైతు నేత మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు గాను రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికీ అందలేదు. అలాగే అభివృద్ధి జరగలేదు. క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, అదానీ క్రీడానగరం, ఔటర్ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్ చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేయిస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను బ్యానర్లుగా వండి వార్చుతుంటుంది. నిజంగా అవన్నీ జరిగితే సంతోషమే, కానీ అవన్నీ ఎప్పటికీ అవుతాయో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో సాగడం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇంకో మాట చెప్పాలి, విశాఖపట్నం నగరంలో 99 పైసలకే కంపెనీలకు భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా 4 కోట్లు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో ఎకరా 20 కోట్లకు పైన అమ్ముడుపోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభమవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగిందట. దాంతో ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతోంది. చంద్రబాబును ఒక విలేకరి ఎప్పటి నుంచే అమరావతి ద్వారా సంపద సృష్టి మొదలవుతుందని అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, 3 ఏళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉండవచ్చని జవాబిచ్చారు. అయినా ప్రభుత్వం కోరుకున్న రీతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగడం లేదు. ఈ వ్యాపారాల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదని చెప్పాలి.